రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. తాజా వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చేవెళ్లలోని ఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ పార్టీని అయితే ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే భగ్నం చేశారని చెప్పుకోవచ్చు. బర్త్డే పార్టీ సందర్భంగా ఇటు డ్రగ్స్ తో పాటు మద్యం కూడా పెద్ద ఎత్తున విదేశీ మద్యం పెద్ద ఎత్తున వినియోగిస్తున్నటువంటి 6గురిని అయితే ఎక్సైజ్ పోలీసులు అయితే పట్టుకున్నారు. వీళ్ళంతా కూడా ఐటీ ఉద్యోగులు, ఒక పేరెండికగా అన్నటువంటి ఒక ఐటీ సంస్థలో వీళ్ళైతే పనిచేస్తున్నారు. ఈ 6గురు కూడా ఈ అభిజిత్ బెనర్జీ అనేటువంటి ఒక వ్యక్తి బర్త్డే సందర్భంగా అయితే ఈ పార్టీ నిర్వహించిన కూడా తెలుస్తుంది. చేవెళ్లలోని ఒక ఫామ్ హౌస్ లో సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ అనే ఈ యొక్క ఫామ్ హౌస్ లో అయితే వీళ్ళంతా కూడా ముందస్తుగానే ఈ పార్టీ కోసం ఈ ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇటు పార్టీ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో సిగరెట్లు, మద్యం బాటిళ్లు, అలాగే డ్రగ్స్ వీటన్నింటిని కూడా వినియోగించారు. ఈ క్రమంలోనే పక్క సమాచారం అందుకున్నటువంటి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే పక్క సమాచారంతో దాడి చేసి అయితే వీటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఎల్ఎస్డి బ్లాట్స్ కావచ్చు, హ్యాష్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ ఈ మాదక ద్రవ్యాలతో పాటు భారీగా విదేశీ మద్యం కూడా వినియోగిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించి వీటన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఈ 6గురిలో కూడా వీళ్ళంతా కూడా ఇటు అభిజిత్ బెనర్జీ బర్త్డే సందర్భంగా వీళ్ళు ఈ పార్టీ చేసుకున్నారు. వీళ్ళలో ప్రతాప్, గోయలు, అలాగే జశ్వంత్, దినేష్ వీళ్ళంతా కూడా ఈ 6గురు కూడా ఈ బర్త్డే చేసుకుంటున్న సందర్భంలో భారీగా ఈ డ్రగ్స్ తో పాటు మద్యం సేవిస్తున్నట్టు గుర్తించి పోలీసులు అయితే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరు వినియోగిస్తున్నటువంటి 50 లక్షల విలువ చేసేటువంటి ఒక 3 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళందరినీ కూడా చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులు అప్పగించారు. వీళ్ళ 6గురితో పాటు ఫామ్ హౌస్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే గతంలో మనం అనేక సార్లు చూసుకున్నాం, ఈ ఫామ్ హౌస్లను అద్దెకు ఇస్తున్నటువంటి క్రమంలో అయితే యజమానులు ఆ ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని కూడా ఇప్పటికే సూచించారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ డ్రగ్స్ వినియోగం జరుగుతున్నప్పటికీ కూడా యజమాని నిర్లక్ష్యం కూడా ఉండడంతో అయితే యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. వీళ్ళందరినీ కూడా చేవెళ్లలోని ఎక్సైజ్ పోలీసులకైతే అప్పగించారు. అయితే వీళ్ళకు ఈ డ్రగ్స్, ఈ ఎల్ఎస్డి బ్లాస్ట్ కావచ్చు, ఈ హ్యాష్ ఆయిల్ కావచ్చు, ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది, ఎప్పటి నుంచి వాడుతున్నారు ఏంటి అనేది అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు కావడంతో భారీగా ఒక విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డటువంటి వీళ్ళు ఈ డ్రగ్స్ కు విదేశీ మద్యానికి అలవాటు పడి ఈ రకంగా ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా మనకు పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళని చేవెళ్లలోని ఎక్సైజ్ పోలీసులకైతే అప్పగించారు. వీరి దగ్గర నుంచి ఒక 50 లక్షల విలువ చేసేటువంటి 3 కార్లతో పాటు అయితే ఈ మాదక ద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓవర్ టు యు.